ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. వ్యవసాయం చేస్తాను నేను. వ్యవసాయం చేస్తా. పొలం ఉందా మీకు? పొలం లేదు, కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తాను. మరి జగన్ గవర్నమెంట్లో 5 సంవత్సరాల గవర్నమెంట్లో మీకు ఏ విధంగా లబ్ధి పొందింది వ్యవసాయ పరంగా చెప్పండి. జగన్ గవర్నమెంట్లో ప్రతిదీ కూడా రైతుకు లబ్ధే. ఇవాళ మందు కట్టలు కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, ఇవాళ రైతు భరోసా కేంద్రంలో పంట నష్టం కానివ్వండి, ప్రతిదీ కూడా ఇవాళ మొక్కజొన్నలు పండితే రైతు భరోసా కేంద్రంలో పోయినసారి 1600 1300 కొంటే 1960 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు సీసీ తెరిచి కొన్నారు. ఆయనకి మించినటువంటి మొగోడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు లేరు. రైతులే కానివ్వండి, ఎవరైనా సరే ప్రతి విషయంలో కూడా రైతులే. రైతు భరోసా కింద ఎంత డబ్బులు పడ్డాయండి? నాకు 13,500 పడ్డాయి. 13,500 ఏది నరేంద్ర మోడీ కాకుండా 13,500 జగన్ గారు ఇచ్చినటువంటి పథకం. సరే, ఈ జగన్ గారు మీకు 13,500 ఇచ్చారు. ఇది సంవత్సరం. సరే, మీరు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటుందంటే, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 20,000 ఇస్తా అంటాడు. ఓటేస్తారా ఏరా? ఈ చంద్రబాబు మాటలు ఎవరు నమ్ముతారు? ఎవడు నమ్మే పరిస్థితిలో లేడు. ఇవాళ ఏ మహిళ కాదు కదా, ఎవరు కూడా ఇవాళ నమ్మే పరిస్థితులు. పోయినసారి చంద్రబాబు ఏమన్నాడు, ఇంటికి ఒక జాబ్ ఇస్తానన్నాడు. ఇచ్చిండా? ఆ జాబ్ రాకపోతే నిరుద్యోగ వృత్తి 2,000 ఇస్తానన్నాడు. లాస్ట్ ఎలక్షన్ ముందు 2 నెలల ముందే ఇచ్చిండు అనుకుంటా. లేదు, అది ఎవరికో ఒక 4-5కి, అంతేగాని అసలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. రైతులకు చూస్తే రైతులను మోసం చేసిండు. ఏమని చెప్పిండు, మీకు మొత్తం కూడా రుణమాఫీ చేస్తా అండు. బంగారం మీకు ఇంటికి రావాలంటే చంద్రబాబు రావాలండి. ఏమొచ్చినాయి? ఏమైనా వచ్చినాయా? రైతులు ఎక్కడన్నా సరే, ఎక్కడైనా సరే రైతుకి ఎక్కడ న్యాయం జరిగిందా? ప్రతి దాంట్లో కూడా జనాన్ని ఇది చేసిండు. ఆయన సామాజిక వర్గం వాళ్ళు సంపాదించుకున్నారు తప్ప ఎక్కడ కూడా రైతులు కానివ్వండి. మరి ఏ సామాజిక వర్గం సంపాదించుకుంటున్నారు? మరి ఈ ప్రభుత్వంలో ఒక సామాజిక వర్గం అనేది సంపాదించుకోకుండా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విద్య కానివ్వండి, నాడు నేడు కింద బడి స్కూల్ చూడండి ఎంత చక్కగా చేశాడు. ఇవాళ టేబుల్ కానివ్వండి, వాళ్ళ స్కూల్ యూనిఫామ్ కానివ్వండి, టై కానివ్వండి, బెల్ట్లు, షూ మొత్తం కూడా ప్రతిదీ. ఇవాళ స్కూల్లో పాలు పోతే అద్దుకోవచ్చు. ఇవాళ స్కూల్ అంత చక్కగా ఉంది. అంటే రైతులకి 20,000 ఇస్తున్నా కూడా నమ్మరు. రైతులకి ఇస్తున్న ఇవన్నీ మాయ మాటలండి. అసలు ఆయన మంచి చేసే పరిపాలన అయితే ఆయన 14 సంవత్సరాలు పరిపాలిస్తే ఇవాళ ఇంతమందిని ఎందుకు కూటమి పెట్టుకోవాలి? బీజేపీని ఎందుకు కలుపుకోవాలి? మన జనసేన ఎందుకు కలుపుకోవాలి? ఇవాళ సింగల్కి వచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు మొగోళ్ళలాగా. నేను అభివృద్ధి చేశాను, నేను న్యాయం చేశానంటే నన్ను ఒక ఓటేవనే దమ్ముగల మొగోడు. అంటే అభివృద్ధి చేయలేదు, రాజధాని కట్టలేదు అని అంటున్నారు అందరూ. ఇవాళ రాజధాని కట్టడానికి 3 చోట్ల పెట్టిండండి. వైజాగ్ పెట్టిండు, కాకినాడ న్యాయ కోర్టు పెట్టిండు, ఇవాళ ఇది అసెంబ్లీ పెట్టిండు. ఇవాళ 3 చోట్ల కూడా 3 చోట్ల చేస్తేనే ఇలా అభివృద్ధి అనేది ఉంటుంది. 3 చోట్ల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం మొత్తం కూడా పచ్చగా ఉంటుంది. ఇలా ఒక చోట తీసుకొచ్చి ఇక్కడ మొత్తం కూడా 100 ఎకరాలు వాళ్ళ సామాజిక వర్గ ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం కొనుక్కొని ఏడు రాజధాని కట్టాలంటే వాళ్ళకే అయింది కదా ఆ డబ్బు. వాలంటీర్లు మేనిఫెస్టోలో పాపం వాలంటీర్లు వాళ్ళు పెట్టుకున్న వాళ్ళే 5,000కే పని చేస్తున్నారు. సరే, ఈసారి నేను పెంచుతాను ఒక మాట కూడా అనలేదు. చంద్రబాబు నాయుడు అయితే నేను 10,000 ఇస్తాను అంటుండు. ఆయన 50,000 ఇచ్చినా వాలంటీర్ నమ్మే పరిస్థితులు లేదు. అంతేనంటారా? 50,000 ఇచ్చినా 50,000 ఇచ్చినా ₹1,00,000 ఇస్తున్నా కూడా నమ్మేవాళ్ళు లేడు. ₹1,00,000 ఇస్తున్నా నమ్మరంటారా? ఏమి చేస్తే కదా నమ్మడానికి. మరి కనీసం డబ్బులన్నా పెంచాలి కదా. ఎప్పటి నుంచో వాళ్ళు 5,000 7,000. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే, ఇది మీరు చేయాలని కాదు, ఓన్లీ మీ యొక్క ఉత్సాహంతో చేయండి తప్ప ఇది ఏంటంటే మీకు చేస్తే మీకు గ్రామంలో ఒక మేలు అనేది, ఒక ఆశీర్వాదం అనేది ఉంటుంది. నేను ఇచ్చే జీతం పెద్ద ఇష్యూ ఏం కాదు, ₹5,000 అని చెప్పిండే గానీ ఏనొచ్చి నేను 10,000 ఇస్తా, ఫస్ట్ వాలంటీర్ నేను తీసేస్తాడు. తీసేస్తానన్నాడు 10,000 ఇస్తాను నమ్ముతారా? వాలంటీర్ల మీద ఎన్నో అసభ్యకరమైన మాటలు మాట్లాడారు వీళ్ళందరూ. జనసేన ఆయన పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి, అనేక మాటలు మాట్లాడారు. మళ్ళీ ఇవాళ నేను 10,000 ఇస్తా అంటే ఎవరు నమ్ముతున్నా? చంద్రబాబు నమ్మే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి లేదు. ఎవరికి అసలు చంద్రబాబు నమ్మడానికి ఏమి ఇచ్చిండు, ఏమని ఇచ్చిండా? ఇవాళ ఆసరా కానివ్వండి, కుటుంబీషన్లకు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, రైతులకి కానివ్వండి, ఈ మరి ఆటో వాళ్ళకి కానివ్వండి, ప్రతిదీ కూడా లబ్ధి పొందినాడు. ప్రతి ఇంట్లో కూడా నేను ఒక లబ్ధి పొందాను. ఇగో ఈ ఇల్లు ఏ ఇల్లు చూసినా కూడా నేను లబ్ధి పొందలేదని చెప్పాలని. ఆయన ఏమంటే 3 సెంట్లు చోటేస్తా అంటాడు. 3 సెంట్లు కాదండి, 1/2 సెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు ఎక్కడా కూడా. ఇప్పుడు సరే, అంత ముందు గతం కదా, నేను వస్తున్నాను, నేను 3 సెంట్లు చోటేస్తాను మీకు, ఇవన్నీ ఏమి లేదు పెడతాను. ఇవన్నీ 20,000 ఇచ్చినా 3 సెంట్లు ఇచ్చినా ఇల్లు ఫ్రీ కట్టెత్తారన్నా కూడా ఇది ఓట్లు గుంజుకొని పరిపాలన అధికారంలో రావడానికి ఇది లాస్ట్ ఫైనల్. చంద్రబాబుకి ఏంటంటే ఇది లాస్ట్ ఫైనల్.
ఇక ఉండడో ఓడతాడో కూడా తెలియదు. ఇదేంటంటే లాస్ట్ పనులు కాబట్టి ఎన్నో మోసమైన మాటలు చెబుతుంది. ఇన్ని పథకాలు పెట్టినా సరే బస్సులు ఉచిత ప్రయాణం లేడీస్ కి, నెక్స్ట్ అమ్మవాడి మర్చిపోయి అమ్మవాడి మీరు జగన్ గవర్నమెంట్ లో ఒక విద్యార్థికి వేస్తున్నారు అంటే ఒకళ్ళకి ఏనేంది ఎంతమంది పిల్లలన్నా ఎత్తా అంటాడు 15,000 ఓట్ల కోసమే తప్ప ఇచ్చే పరిస్థితి దాగలేదు చంద్రబాబు లేదు. ఎత్తనన్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మొత్తం కూడా ఇది మోసం చేసి ఏదో ఓట్లు లాక్కోవడం అంటే తప్ప నేను సరే ఇస్తానండు. పోయినటువంటి 5 పీరియడ్లో 14 నుంచి 19 వరకు ఎంతమంది ఈ డబ్బులు ఎడిపోయినాయి. జగన్ ఇన్ని డబ్బులు ఎత్తాను కదా, ఈ 2,70,000 కోట్లు ఎడిపోయినాయి. ఎవరు ఖాతాలో మరి ఇప్పుడు ఆటో ఏనైనా ఎస్సీ ఎస్టీ నిధులు కానీ ఎన్ని వేరే పథకాల నిధులు కానీ తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుల నిధులు తీసుకొచ్చి అన్ని పెడతామంటారు. ఎక్కడా పెట్టలే. ఎవరు పెట్టిండు? పోనీ ఇంట్లో అన్న ఒక లోన్ వచ్చింది, లేకపోతే నా పిల్లగాడి ఉద్యోగం వచ్చింది, లేకపోతే నా పిల్లగాడి చదువుకున్నాడు, ఇగో చంద్రబాబు ద్వారా ఇది వచ్చింది. ఎక్కడన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఇంటికి పోయిన అడగండి వచ్చిందా? రాలా. వాళ్ళ వర్గం, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు సంపాదించుకున్నారే తప్ప ఎక్కడా కూడా పేదవాడికి న్యాయం చేసింది. అసలు చంద్రబాబే ఒక మోసం. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు అప్పట్లో ఏమండు అసలు మన పేదవాళ్ళలో పుట్టడం, ఎస్సీల్లో పుట్టడం ఎవడన్నా కోరుకుంటాడా అన్నాడు కదా. మరి అలాంటి వాడు ఎస్సీలకి ఎస్టీలకి బీసీ మహిళలకి ఏ న్యాయం చేస్తాడు? ఇప్పుడు అట్లా అనుకున్నాడు. ఎప్పుడు కూడా తన ఇప్పుడు ఇవాళ టికెట్లు ఉంది, ఎమ్మెల్యే టికెట్లు ఉంది, కోట్ల పడగలు ఎత్తున టికెట్లు ఇచ్చిండు. మామూలు సామాన్యులకి ఇచ్చిండా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, మహిళలకి ఎస్సీలకి కానివ్వండి, ఎస్టీలకి కానివ్వండి, బీసీలకి కానివ్వండి, ఆయన ఒక రిజర్వేషన్ ప్రకారం ఇవాళ 150 టికెట్లు పేదవాళ్ళకే ఇచ్చింది. మొత్తానికైతే మేనిఫెస్టోలో ఈ చంద్రబాబు ఎన్ని చెప్పినా కూడా జనం నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా వచ్చిండు, సింహంలాగా వచ్చిండు. ఆయన దట్ ఈస్ మగోడు. నేను న్యాయం చేశానని ఆయన బల్లా గుద్ది చెబుతాడు. నేను న్యాయం చేస్తాను మీకు నమ్మితే అంటుండో. ఇంకోటి ఏంటంటే ఆయన ఇలా ఓటు అడగ దమ్ము జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరికి లేదు. ఎందుకంటే ఆ కూటమి ఈ పవన్ కళ్యాణ్ ఉంటే మాయలోడు ఇవాళ ఏడుంటాడు, రేపు హైదరాబాద్ లో ఉంటాడు, ఏడుంటాడో తెలియదు. ఈ చంద్రబాబు కనుక ఇల్లు లేదు ఆంధ్ర రాష్ట్రంలో, ఇవాళ ఉంటాడు, ఇవాళ గర్వంలోనే రేపు హైదరాబాద్ పోతాడు. ఈ బీజేపీ పురంధేశ్వరి గారు వీళ్ళేమో హైదరాబాదే. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. స్థానికుడు, ఇల్లు కట్టుకున్న మగోడు, ఇలా పరిపాలించగలిగినటువంటి మగోడు, ఇలా పేదలకు న్యాయం చేసే మగోడు, దమ్ముగల మగోడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరూ లేరు. అయితే మేనిఫెస్టో ఎవరిది బాగుంది? జగన్మోహన్ రెడ్డి గారిదే బాగుంది. ఖచ్చితంగా అమలు అవుతుంది. అది ఆయన మాట చేయగలిగితేనే మాట ఎత్తడు. ఇటువంటి అడ్డదారులు దొక్కుడైతే 2014లోనే ఎలక్షన్లో సీఎం అయ్యాడు. ఎందుకంటే నేను రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానంటే అప్పుడులోనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన ఏమంటే ప్రతిపక్షంలో కూర్చున్నా పర్వాలేదు కానీ నేను మాత్రం జనానికి అబద్ధం చెప్పి అధికారం నాకు అవసరం లేదు అన్నటువంటి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఇచ్చినటువంటి మేనిఫెస్టోను 99% అమలు పరిచినటువంటి మొగోడు కూడా 99% అమలు పరిచాను. మద్యపాన నిషేధం 4 దేశాలుగా నివారణ చేస్తానండి. మరి అది అయిందండి అమలు? బెల్ట్ షాపులు మొత్తం ఎత్తేసింది కదా, బెల్ట్ షాపులు మొత్తం తీసేసింది కదా. కొత్త బ్రాండ్లు పెట్టుకున్నాంట. కొత్త బ్రాండ్లు ఎందుకు పెట్టిండు? ఎప్పుడు ఉన్నాయి. దాని పేరు మారేనే బ్రాండ్లు ఏం పెట్టలేదు. ఎక్కడ ఈ ముందు ఈ కొత్త బ్రాండ్లు పెట్టి జనం తెచ్చినటువంటి దాఖలాలు ఆయాలున్న బ్రాండ్లు ఇయ్యాలంటే కాదు, దాని పేర్లు మార్చారు అంతే కదా. ఇవాళ ఎన్నో బెల్ట్ షాపులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసేసి ఏంటంటే ఇక్కడ బాగోలేదు తెలంగాణ నుంచి మేము తెచ్చుకొని తాగుతున్నాం అని అంటున్నారు. నిజానది ఏమండి? ఎన్నో అంటుంటారు. ఎక్కడైనా ముందే అదే నెస వచ్చింది, అదే కిక్ వచ్చింది. సరే, మొత్తానికైతే ఏపీ ప్రజలు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నమ్మే పరిస్థితుల్లో ఇలా ఏపీ ప్రజలు లేరు. జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఏంటంటే 175 25 లోక్సభ సీట్లు 25 అంతేగాని ఆయన అనుకున్నది సాధితుడు, అనుకున్నది ప్రజలకు కూడా నెరవేరుస్తుడు. నెరవేర్చగలిగిన సత్తా ఉండమో కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఈ చంద్రబాబు అంతా కూడా ఓటు కోసం ఈ అన్ని దొంగ హామీలు ఇచ్చి అధికారంలో రావడం తప్ప ఆయన చేయగలిగింది ఏమీ లేదు. ఆయన రాడు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాలంటే ఆయన మాట తప్పడు, మడం తెప్పడు, అబద్ధం వాడేవాడు కాదు. మొత్తానికైతే సీఎం మళ్ళీ జగన్ అవుతారా? ఆంధ్ర రాష్ట్రంలో సీఎం జగనే.